హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే 10th క్లాస్ బేస్ మీద ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, ఇంకా అప్లై చేయని విద్యార్థులకి ఒక చిన్న సమాచారం. ఇండియా మొత్తంలో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 29,195 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ 2వ తారీఖు. అప్లికేషన్ డేట్ అయితే క్లోజ్ అయిపోయింది. బట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అప్డేట్ అయితే వచ్చింది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్స్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ డి జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అండ్ అప్లికేషన్ చేయకుండా మర్చిపోయిన వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 అప్లై డేట్ ఎక్స్టెండెడ్ న్యూ లాస్ట్ డేట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ప్రీవియస్ అప్లికేషన్ డేట్ అంటే మామూలుగా మొన్నటిదాకా ఈ డేట్ ఎక్స్టెండ్ కాకముందు చూసుకున్న నోటిఫికేషన్ ఒకసారి మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసరికి డిసెంబర్ 27, 2025 రోజు మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన అప్లికేషన్ మనకి యాక్టివ్ అయ్యింది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోమన్నారంటే జనవరి 31 నుంచి, అంటే 2026 జనవరి 31వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అదే మనకి అప్లికేషన్ చేసుకోమని. క్లోజింగ్ డేట్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషను మార్చ్ 2వ తారీఖు రాత్రి 12 గంటల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మీరు గమనించాలి, ఓకేనా? ఆల్రెడీ మనకు మార్చి 2వ తారీఖు అయిపోయింది కదా. చాలామంది అయితే అప్లికేషన్ చేసుకోకుండా అయితే ఉన్నారు. అలాంటి విద్యార్థులకి ఒక మంచి గుడ్ న్యూస్. అప్లికేషన్ ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి రివైజ్డ్ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ టాపిక్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇక్కడ చూసుకుంటే క్లోజింగ్ డేట్, ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్, ఇది న్యూ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎర్లియర్ నోటిఫైడ్ డేట్స్ వచ్చేసరికి మనకి మార్చ్ 2వ తారీఖు ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేట్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మార్చ్ 9కి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకొని విద్యార్థులు ఎవరైనా ఉంటే మార్చి 9వ తారీఖు 12 గంటల లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డేట్ అయితే ఎక్స్టెండ్ చేసేది మంచి అవకాశం. అండ్ దాని తర్వాత చూస్తే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిషన్ అప్లికేషన్. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారో తర్వాత, అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసాక కొంతమంది ఫీ పేమెంట్ అయితే చెయ్యరు. అలాంటి వాళ్ళకి మార్చి 11th వరకు అయితే ఇచ్చారు. అంటే అప్లికేషన్ పూర్తి అయిపోయిన దాని తర్వాత పేమెంట్ వరకు మాత్రమైతే మార్చి 11 వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేశారు, పేమెంట్ అయిపోయింది, మీ అప్లికేషన్లో కొన్ని మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయి అని అనుకుంటే పాత నోటిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే మార్చ్ 5 నుంచి 14th మార్చ్ వరకు అయితే ఇచ్చారు. అదే మనకి డేట్ ఎక్స్టెండ్ చేసినప్పుడు వాటిని డేట్స్ మార్చేశారు. అంటే అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కానీ కరెక్షన్ ఆప్షన్ కానీ మార్చ్ న్యూ డేట్స్ ప్రకారంగా అయితే మార్చ్ 12 నుంచి 21 మార్చ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇది స్టూడెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించిన ఆర్ఆర్బీ గ్రూప్ డి న్యూ డేట్ ఎక్స్టెండ్ డేట్ సంబంధించిన సమాచారం. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఇంకా ఇప్పటివరకు మామూలుగా అప్లికేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి తప్పకుండా మన వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.